వాట్సాప్, నేను మీ శ్రీధర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. తమిళనాడు చూసే ఉంటారు. మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడే స్టేషన్ కి వచ్చాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. టైం అవుతుంది. సూపర్ రా విజయ్, సూపర్. ఉడికిచ్చినావు కదా, చెమటలు తెప్పించినావు కదా, సూపర్ రా. గైస్ చూడండి గైస్. సో ఈడు ట్రైన్ వచ్చింది అనుకోని రంపలపూర్కి వచ్చిండు. వీడికి వచ్చి చూస్తేమో MMTS వచ్చింది. ఇగో ఈడే దరిద్రుడు. ఇగో విజయ్, ఇది న్యాయమేనా? ఎక్కడ చెప్పు, నాకేం తెలియకపోతే తెలియనట్టు ఉండాలా. అదే అనుకుంటా. వచ్చి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసి ట్రైన్ S1. సో మనది వచ్చేసి సీట్లు 23 ఏదో సంథింగ్ 24, 25, 26 ఉన్నాయి. గుడ్ మార్నింగ్ గాయస్. సో వండర్ఫుల్ స్లీప్ తీసుకొని లేచేసరికి ఇది ఇంత బ్యూటిఫుల్ సినారీ కనబడ్డది. సో మనం ఇప్పుడు రాజమండ్రికి దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి గోదావరి. సో ఇప్పుడే ఒక ఆటో మాట్లాడినాం ఆర్కే బీచ్కి. అంటే ఆర్కే బీచ్ కాడ రూమ్స్ తీసుకోవడానికి ఆటో మాట్లాడడం. ఈచ్ వచ్చేసి 30 రూపీస్. ఆర్కే బీచ్ కాడ క్లీన్ చేస్తున్నా అన్నారు. సో ఇప్పుడు బయటకు వచ్చినాం, టిఫిన్ తినడానికి వెళ్తున్నాం. టిఫిన్ ఆడికి మనం ఆర్కే బీచ్కి పోయి ఈ వ్యూ చూడండి, ఏది ఉంది చూపిస్తా. ఓ మ్యాన్, లొకేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఒక్కొక్కటి. సో అక్కడ అలలు గిట్ల కానీ ఆ చెట్ల దగ్గర కానీ క్రేజీ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆటో ఎక్కి ఎక్కడ పోతారు అనుకుంటారా? సో మేము ఇప్పుడు కైలాసగిరి హిల్స్కి వెళ్తున్నాం. సో అక్కడ పోయి మొత్తం మీకు సినారీస్ అన్ని ఏమేమి ఉన్నాయో చూపిస్తా. లెట్స్ గో. సో ఇప్పుడే మనం కైలాసగిరి రోప్వే కాడికి వచ్చాం. ఇక్కడ ఆర్కేపురం బీచ్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి 30 రూపీస్ పడ్డది పర్ ఈచ్ పర్సన్. అంతే. సో ఇప్పుడు మన వెనకాలే ఉంది, బ్యాక్ సైడ్ కనబడుతుందా? ఓకే, అదే. సో ఈచ్ పర్సన్ వచ్చేసి 150. మనం ఇప్పుడు ఏమంటారు, రోప్ ట్రైన్ ఎక్కబోతాం. ఇది ఫేమస్ ఫర్ ఐడల్ ఆఫ్ పార్వతి అండ్ శివ. సో పైకి వెళ్ళి వీవరీ సినారీస్ అన్ని క్రేజీ ఉంటాయంట. పైకి వెళ్ళి చూస్తే బే ఆఫ్ బెంగాల్ కూడా కనబడుతుందంట. సో మనం పైకి ఎక్కి చూసి మొత్తం వ్యూస్ అన్ని చూపించడానికి ట్రై అయ్యాను. వ్యూస్ అన్ని చూపిస్తాను నేను. సో చూడండి, అదే పిక్చర్ స్పాట్. యాక్చువల్లీ లంచ్ అయిపోతుంది 2కి. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:58. సో పైకి వెళ్తున్నాం. హాయ్ బ్రో. రోపే క్యాన్సల్. రోపే మీరు వచ్చినప్పుడు ఉంటే అడల్ట్ కి వచ్చేసి 150 అండ్ చిల్డ్రన్ కి వచ్చేసి 80.
మెయింటెనెన్స్ వల్ల అది ఎగ్దాం అనుకున్నాం కాలే. ఓకే లెట్స్ గో, పర్లేదు ఎక్కేద్దాం. అబ్బా దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. వచ్చేసినాం ఎంట్రీ దగ్గరికి. ఇదే ఎంట్రీ, ఇంకా నడవాలా. ఇది పార్క్ అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. వెల్కమ్ టు కైలాష్ హిల్స్. సో కైలాసగిరి మీదకి వచ్చాం. సో బ్యాక్ సైడ్ ఎట్లయినా యాడ్ చేస్తా. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఏమైనా ఉన్నాయో చూడడానికి. స్టార్ట్. ఏదో అనుకున్నాం కానీ హిల్స్ మీద చాలా మంచి ప్రశాంతమైన నీట్ ప్లేస్. ఇగో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇప్పుడు పోయి పూర్వం లెక్క లక్ష్మణ్ వాడు గేమ్ ఆడతాడు. స్నేల్, పెద్ద స్నేల్. అరే పెద్ద స్నేల్ రే, దాని తోక మీద నిలబడరా. వావ్ చూడండి గాయ్స్, ఆడ ఇటు సైడు ఇగో ఈడేమో తీటోడు కొంచెం. వావ్. సో లొకేషన్ చూపిస్తా. బెస్ట్ స్పాట్. ఇక్కడ నిలబడితే లోకాన్ని వెళ్ళొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? చెయ్యాలి అది. వాట్ ఈస్ హెవెన్? దిస్ ఈస్ హెవెన్. అన్నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? సూపరా? వర్తా? సో కైలాష్ హిల్స్ అయిపోయేసరికి టైం వచ్చేసి 3:40 అయిపోయింది. తెన్నడి పార్క్ అడిగిపోతున్నాం. ఓకే తెన్నడి పార్క్ పోయి జరా మంచిగా చిల్ అయ్యి కొంచెం వైబ్ అయ్యి రూమ్ పోయి అండ్ వీఆర్ గోయింగ్ టు రెంట్ కార్. సో మనం రెంట్ కార్ తీసుకుపోతున్నాం. ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. ఓకే మళ్ళీ టెనెంటీ పార్క్ అడిగిపోయి కలుద్దాం. రా టెనెంటీ పార్క్ అడిగి పోతురా లేరా? పోతున్నాం. సో గైస్ ఇప్పుడే వచ్చాం టెనెంటీ పార్క్. సో ఇది టెనెంటీ పార్క్. సో ఒక నిమిషం. సో ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాం, అంటే టెనెంట్ పార్క్లోనే ఒక కాడు ఉంది. అంటే మంచిగా చూస్తుంటారు, గాలి ఇట్లా మస్తు వస్తుంది. సీ షోర్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఒక షిప్ ఉంది, వెయిట్ చూపిస్తా. ఒక షిప్ ఉంది అండ్ చూడండి ప్రశాంతంగా.
సో గాయస్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ప్రేమ వాళ్ళు ఇట్లా బుక్ చేసిన కార్ తీసుకొస్తారు. సో ఇంతవరకు రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యేస్తాం. ఇది వచ్చేసి ఇంకో రూము. యాక్టింగ్ టీవీ పెడుతున్నారా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇవ్వాలి. యాక్ట్రెస్ కదా యాక్టింగ్. సో గైస్ అయితే ఏంటంటే ఒకటి గుడ్ న్యూస్ ఉంది, ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. సో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి మనం కార్ తీసుకుందాం అన్నాం కదా 4300 అది కట్టాం కదా, దానికి 4300 అది వచ్చేసి అతను కాల్ లిఫ్ట్ చేస్తలేడట. సో స్కామ్ అయిపోయింది. అంటే స్కామ్ అంటే మీరు చూసుకోండి, ఇలాంటివి ఉంటాయి. సో ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నప్పుడు డైరెక్ట్ అడ్వాన్స్ కొట్టండి అది ఇది అన్నాను అనుకో, లేదు ఫస్ట్ మీరు అక్కడ పోయి విజిట్ అయ్యి కొట్టండి. అయితే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడితో వచ్చింది. సో అతను ఇప్పిస్తాను డబ్బులు. సో దాని నో ప్రాబ్లం. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసి ఇంకొక కార్ బుక్ చేసినాం. ఈసారి ఏంటంటే ఆ కార్ ఓనరు మన కారు మన రూమ్ దగ్గర, మా రూమ్ ఇక్కడ ఈ రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు. సో మనం చెక్ చేసుకుని ఎంత అయిందో అన్ని డీటెయిల్గా నేను చెప్తాను. సో మేమైతే 2 days కి బుక్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ రాగానే మీకు ఫుల్ డీటెయిల్స్గా నీకు ఎంత ఖర్చు చేయడానికి ఎంత పడుతున్నాయి డబ్బులు సో చూసి చెప్తా. సో అంతవరకు స్టేట్ ఉంది. వాట్సాప్. సో కార్ వచ్చేసింది అండ్ ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం మార్కుకి. సో కార్కి వచ్చేసి 3800 ఫర్ 2 days. ఇప్పుడు పోయి కార్ చూపిస్తా. సో ఇది వచ్చేసి మన సో తెలిసిన వాళ్ళే. ఇదే కార్. సో ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు రాగానే వెళ్ళిపోవడా, ఇదేవో లేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన హోటల్ సోరా పార్క్. ఆడు అది 5 piece బిర్యానీ వేస్ట్ పోయి చేస్తాడన్నా. మీకు లైవ్ అయితే ఉండదు. బిర్యానీ పొంగులే దొరకట్లేదు.